నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన ఒక సూర్యుడు ఒక వెన్నెల ధారావాహికం నుండి 16వ భాగం వినేద్దామండి. కలి మహాశయ, నీకివే నా కృతజ్ఞతాపూర్వక వందనాలు అంటూ మొదటి బీరువా తెరిచాడు. దాని నిండా చెల్లెలు చీరలున్నాయి. కొన్ని మడతలు పెట్టి కొన్ని హ్యాంగర్లకు వేసి ఉన్నాయి. అందులో క్యాష్ బాక్స్ తెరిచాడు. దాని నిండా రంగురంగుల మట్టి గాజులు డబ్బాలో పెట్టున్నాయి. ఆ పైన లక్ష్మీ అమ్మవారి ఫోటో, ఓ కవర్లో వెండి రూపాయి బిళ్ళలు కొద్దిగా ఉన్నాయి. ఒక్కసారిగా నీరసం ఆవరించింది ప్రహ్లాదరావుకి. చీరలన్నీ తీసి అంతవరకు తను కూర్చున్న కుర్చీలో పెట్టాడు. బీరువా అంతా ఖాళీ చేసిన విలువైన వస్తువేది కనపడలేదు. కిందుగా పక్కన సీక్రెట్ లాకర్లు ఉన్నాయేమోనని చూశాడు. అవి లేవు. సొరుగుల్లో మాత్రం ఏవో కాగితాలు, పాత డైరీలు ఉన్నాయి. చిరాగ్గా దానికి తాళం వేసి జేబులో దాచుకుంటూ రెండో బీరువా తెరిచాడు. దాని నిండా బావగారి బట్టలు. చెర్రున కోపం వచ్చింది చెల్లెల మీద, బావగారి మీద. ఆ పైన ఇంతగా ప్రార్థించినా కరుణించని కలి భగవానుడి మీద. బట్టలన్నీ తీసేసినా తనకు కావాల్సిందేమీ దొరకలేదు. చేతి గడియారం చూసుకున్నాడు. 5 దాటుతోంది. అంటే ఈ గదిలోకి తను వచ్చి 4 గంటలైందనమాట. ఇక కొంపకు పెళ్ళాము కూతురు వచ్చేస్తారు అనుకున్నాడు. అనవసరంగా చచ్చిన వాళ్ల బోడి పాత గుడ్డల కోసం 105 రూపాయలు తగలేశాను అనుకుంటూ ఆ బీరువా తలుపులు విసిరిగా మూసేసి తాళం చెవి తిప్పి తాళం వేశాడు. తాళం చెవి పడింది కానీ చెవి లాగితే బయటికి రాలేదు. అటు తిప్పాడు, ఇటు తిప్పాడు. ఎంతకు అది ఊడి రాలేదు. అక్కడే ఇరుక్కుపోయింది. దాన్ని ఎలా తీయాలో అర్థం కాలేదు. రేపు రవీంద్ర వచ్చి ఆ బీరువాకున్న మారు తాళం చెవిని అలా ఉండగా చూస్తే వాడి ముందు తన పరువు గంగలో కలిసిపోతుంది. మరొకసారి బలవంతా ఉపయోగించి గట్టిగా లాగాడు. అయినా రాలేదు. ఏదైనా తీసుకుని విరగొడదావా అనుకున్నాడు. అది సగానికి విరిగిందంటే మరీ తంటాయి కూర్చుంటుంది. లోపల సగం మొక్క అక్కడే ఉండిపోయిందంటే అటు తాళాలు బాగు చేసేవాడు కూడా తీయలేకపోవచ్చు. వేధవ నాసిరకం పనులు ఇలాగే ఉంటాయి. మళ్ళీ పట్టుకురావాల్సి వచ్చేలా ఉంది వాడిని. ఏం చేయాలో తోచటం లేదు. ముఖం మీద చిరుచెమటలు పట్టడం మొదలైంది. బయటకు రాని దాన్ని అటు ఇటు తిప్పుతూ ఉంటే. ఉదయం 9 గంటలప్పుడు ఓ టాటా సుమో 2 అంబాసిడర్లు వచ్చి రవీంద్ర పొలాలకు పక్కగా ఉన్న డొంక దగ్గర ఆగాయి. అక్కడికి ఊరు ఫర్లాంగ్ దూరంలో ఉంది. కారు ఆగుతూ ఉండగానే తలుపులు తెరుచుకొని 10 మంది దాకా దిగారు. అందులో ఒక సర్వేయర్ కూడా ఉన్నాడు. కారు డిక్కీలో నుంచి పగ్గం తీసి రవీంద్ర పొలాన్ని కొలవటం మొదలుపెట్టారు. అప్పటికే సూర్యుడు పైకి పాకేస్తున్నాడు. పొలాల్లో అక్కడక్కడ పనిచేస్తున్న రైతులు కారులను, అందులోంచి దిగిన మనుషుల్ని కొలతలు వేయటాన్ని చూసి ఉత్సుకతతో దగ్గరకు వచ్చారు. ఒకడైతే ఊళ్ళోకి పరిగెత్తాడు ఆ పొలాన్ని కౌలుకు చేస్తున్న రైతులకు విషయం చెప్పడానికి. దేనికి సార్ కొలుస్తున్నారు? ఒక అతను ఉండబట్టలేక అడిగాడు. కారులో నుంచి దిగిన ఓ లావుపాటు ఆయన, ఈ పొలాన్ని మేము కొన్నాము. రిజిస్ట్రేషన్ చేయించుకునే ముందు నికరంగా పొలం ఎంతుందో చూసుకోవాలి కదా అన్నాడు. అదేంటి సారు, ఈ పొలాన్ని కొనటానికి మా ఊరి మోతుబరి భోషయ్య గారు ఈ మధ్యనే బేరాన్ని ఖాయం చేసుకున్నారని విన్నాం. అదేమో మాకు తెలీదు. ఈ పొలం యజమాని సింగపూర్లో ఉంటాడు కదా, మేము ఆయనకే అడ్వాన్స్ కూడా పంపించేశాము. ఎంతకు మాట్లాడుకున్నారో మీ ఊరు ఆయన అడిగాడు లావుపాటు ఆయన. 2 లక్షలని వాళ్ళు వీళ్ళు అనుకుంటూ ఉండగా విన్నామండి. ఆయన ఒక క్షణం ఆశ్చర్యపోతున్నట్టుగా మౌనంగా ఉండి, అంటే మేము నష్టపోతున్నాం అన్నమాట. ఇక్కడ హైవే వస్తుంది, రేటు బాగా ఉంది, 4 లక్షల దాకా పలుకుతుంది అంటే నిజమేననుకుని ఒప్పేసుకుని అగ్రిమెంట్ రాసుకుని అడ్వాన్స్ కూడా ఇచ్చేసాము అన్నాడు నీరసంగా. అంతెక్కడుంది సార్ ఇక్కడ? ఆ పొలం చేస్తున్న రైతులు కర్రలు పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎవరు మీరు అంటూ. ఆ లావుపాటైన వాళ్ళ వంక నిశితంగా చూశాడు. ఇంతకీ మీరెవరు అన్నాడు చాలా చిన్నగా. ఈ పొలాలు చేస్తున్నది మేమే చెప్పారు వాళ్ళు. వాళ్ళు 4 అంతా కలిసి చేసుకుని పంట వచ్చిన తర్వాత లాభాన్ని సమంగా పంచుకుంటారు. అలాగా, మీరు సొంతదారులు కాదుగా? అయితేనేమో ప్రస్తుతానికి పొలం మా అధీనంలోనే ఉంది. 20 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం. మీరెందుకు కొలుస్తున్నారో చెప్పండి అడిగారు. మిగతా వాళ్ళకు చెప్పిందే వాళ్లకు చెప్పాడాయన. అలా చెబుతూనే కొలతలు వేస్తున్న తన మనుషుల వైపుకు చూస్తూ, మీరెందుకు పని ఆపటం? మీ పని మీరు కానియండి అన్నాడు. ఏంది మీ పని? మాకు తెలియకుండా మా పొలంలో కాలు పెడితే ఊరుకుంటామనుకుంటున్నారా? ఇది ఇప్పటికే భోషయ్య గారికి అమ్మేయటానికి అంగీకారం అయిపోయింది. సింగపూర్లో ఉన్న ఈ పొలం యజమాని మేనమావ గారు వచ్చి బేరం సెటిల్ చేసుకున్నారు. అయినా మాకు తెలియకుండా, మా అంగీకారం లేకుండా
ఈ పొలం కొనే హక్కు ఎవరికీ లేదు. కాదని ఎవరన్నా వస్తే ఇక్కడ వ్యవసాయం చేయలేరు. మా ఊరి వాళ్ళు ఊరుకోరు, అంత కట్టు అన్నాడు అరుస్తున్నట్టుగా. అయితే ఏమిటంటావయ్యా? వచ్చిన ఆయన కంఠం పెంచాడు. మేము కొనటం అయిపోయినట్లే కదా, అగ్రిమెంట్ రాసుకొని అడ్వాన్స్ కూడా ఇచ్చాం అన్నాడు. అడ్వాన్స్ వెనక్కు తీసేసుకోండి, లేకపోతే తలకాయలు ఎగిరిపోతాయి. ఆ నలుగురిలో చిన్నవాడు మొహమంతా ఎర్రగా చేసుకుని కోపంతోనూ రోషంతోనూ అన్నాడు. ఆ లావుపాట ఆయన పకపక నవ్వాడు. తలకాయలు పోగొట్టుకోవటానికయ్యా మేము కొన్నది లక్షలు పోసి? మీరు సినిమా హీరోయిన్ రంగేళి అనే ఆమెను ఎప్పుడైనా చూసారా? ఆమె కొన్నది ఈ పొలాన్ని. ఇక్కడ సినిమా స్టూడియో కట్టబోతున్నారు. మీ ఊరికి మహర్దశ పట్టబోతున్నదయ్యా. ఈ పొలం ఏ మూలకు స్టూడియోకి? రేపు బైపాస్ రోడ్డు వేసిన తర్వాత అటు ఇటు కూడా ఇంకొక 40-50 ఎకరాలు కొంటుంది. ఇంతకంటే ఎక్కువ పెట్టైనా సరే. ఇక్కడ మీ రైతులకంతా డబ్బే డబ్బు. ఆలోచించుకోండి. మీరు కాదు కూడదు అంటే వెళ్ళిపోతాం. ఒక్కటి గుర్తుంచుకోండి, ఎవరు అడ్డొచ్చినా సరే ఇదే కావాలి అని ఆమె అనుకుంటే మీరు చేయగలిగిందేమీ లేదు. పోలీసులు నిలబెట్టి పొలం చుట్టూ గోడ కట్టించేయగలదు. అడ్డం వచ్చిన వాళ్ళ కాళ్ళు చేతులు విరగ్గొట్టించి బొక్కలను తోయించగలదు. అందరిలోకి చిన్న వయసున్నవాడు కళ్ళు పెద్దవి చేసుకొని తన్మయంగా, ఇది రంగేళి కొంటున్నదా సార్ అన్నాడు. ఆ పెద్దాయన మాటలు విని మిగతా వాళ్ళెవరూ నోరు మెదపలేకపోయారు. పక్క పొలాల వాళ్లకు ఎప్పటికైనా తమ పొలాలకు మంచి రేటు వస్తుందనే ఆశకు అంకురార్పణ జరిగింది. పోషయ్య కొంటే వచ్చే లాభం లేదు, రంగేళి కొంటేనే తామంతా బాగుపడతారు. ఆ ఆలోచన రావటంతోనే తర్వాత 10 నిమిషాల్లోనే ఆ పొలం చేస్తున్న 4 రైతుల్ని వదిలేసి మెల్లగా ఎవళ్ళకు వాళ్ళు సర్దుకున్నారు. అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా. ఆ పరిస్థితి చూసేటప్పటికీ ఆ 4 రైతులకి నోరు పెగల్లేదు. రవీంద్ర మేనమామ మాట్లాడుకున్న ప్రకారం ఎకరాకు 2 లక్షలు. వాళ్ళు పొలాన్ని వదిలేస్తున్నందుకు గాను వాళ్ళకి ఎకరాకు 20,000 ఇచ్చేటట్లు. అటు ప్రహ్లాదరావు రవీంద్రకు 1,00,000కు మించి రాదని చెప్పాడు కాబట్టి మిగిలిన 80,000 ప్రహ్లాదరావు స్వాహా చేసేటట్టు. వాళ్ళకేం చేయాలో తోచడం లేదు. కొంటున్నామేమో పెద్ద సినిమా స్టారు, బాగా పలుకుబడి ఉన్న మనిషి. కాదని తాము ఎదుర్కోగలరా ఆమెను? జావలా జారిపోయారు. అయోమయంగా అక్కడున్న కొత్త వాళ్ళందరినీ చూస్తూ, మరి మా సంగతి ఏమిటి సారు? ఇన్నాళ్ళు నెత్తురోడ్చి ఈ పొలాల్ని పండించాం అన్నాడు. అందులో పెద్దతను నోరు పెగల్చుకుని. ఆయన విలాసంగా నవ్వాడు. మీ సంగతి ఏముంది? నలుగురికి తెలిసిన విషయమేగా. మీరు సింగపూర్లో ఉన్న ఆయన్ను, అంతకుముందు ఆయన తండ్రిని కూడా ప్రతి సంవత్సరం ఏమీ పండలేదంటూ దోచేశారు ఇంతవరకు. మీరు నిజాయితీగా వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చున్నట్టయితే అసలు పొలం అమ్మకానికి పెట్టేవాడు కాదు, మాకు కొనుక్కునే అవకాశం దొరికేది కాదు అన్నాడు. అయ్యయ్యో, అదంతా అబద్ధం అండి అన్నారు లబలబమంటూ వాళ్ళు. చేతికి అందబోతున్న డబ్బు క్షణాల్లో మాయమవుతున్నదనే దిగులుతో. ఒక పని చేయండి, పూర్వం సంగతి వదిలేసేయండి, మాకు అనవసరం. మీరు ఎన్నాళ్ళు దాన్నే నమ్ముకుని ఉన్నామంటున్నారు కాబట్టి ఈ సంవత్సరం పంటను మీరే తీసుకోండి. నూర్పిళ్ళైన మరు క్షణంలోనే పొలాన్ని వదిలేయండి. కాదని పేచీ పెడితే అది కూడా దక్కదు. నిక్కచ్చిగా మరో మాటకు అవకాశం ఇవ్వకుండా చెప్పేశాడు ఆయన. ఇదంతా పొలం విషయంలో ప్రహ్లాదరావు వేస్తున్న వెధవేషాలకు ఎదురు దెబ్బ కొట్టేటందుకే జెన్నిఫర్ సలహాతో, చిదంబరం సాయంతో రంగేళ్ళు చేసిందని, అంతకుమించి మరేమీ లేదని ఎవరికీ తెలీదు. ముఖ్యంగా ఎప్పుడూ ఆమెను అంటిపెట్టుకుని తిరిగే ఆమె పర్సనల్ సెక్రటరీ సుధీర్ కూడా తెలీదు. ఫోన్ మోగుతూ ఉంటే సునీత ఎత్తింది. చెప్పు బావా, కులాసానా అంది లైన్లో ఉన్న రవీంద్ర కంఠాన్ని గుర్తిస్తూనే. నేను చాలా దురదృష్టవంతుణ్ణి సుని. అనుకోకుండా ఘోరం జరిగిపోయింది. ఆరోగ్యం బాగుండగా జెన్నిఫర్ను ఆసుపత్రిలో చేరిస్తే పరీక్షలన్నీ చేసి ఆమెకు బ్లడ్ క్యాన్సర్ అన్నారు. నాకేం చేయాలో తోచటం లేదు. అంతా అయోమయంగా ఉంది. అతడు దాదాపు ఏడుస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. అయ్యో అంది సునీత మాట వింటూనే. అంతకుమించి ఆమె నోరు పెగల్లేదు. జీవితం ఎంత విచిత్రమైంది సుని. ఎన్నో ఆశలతో, కోరికలతో మా భవిష్యత్తును ఊహించుకున్నాం. సునీత కూడా ఏడుపు వస్తోంది. కళ్ళు తడుస్తున్నాయి. బావకు అన్ని అన్యాయాలు జరుగుతున్నాయి. ఎందుకో మొట్టమొదటిసారిగా ఈ విషయాన్ని నీకు చెప్పి నా బాధను నీతో పంచుకోవాలనిపించింది. ఎందుకు నాకు ఇలా అవుతున్నదో అర్థం కావటం లేదు. నేను తెలిసి ఎవరికీ హాని చేయలేదు. అమ్మా నాన్న పోయారు. అసహ్యకరమైన స్థితిలో అవమానాల పాలయ్యాను. కోలుకుంటూ ఉండగానే నా హృదయానికి హృదయమైన జెన్నీ ఇలాంటి విపత్కర స్థితిలో ఇరుక్కుపోయింది.
నేను ఏ జన్మలో చేసిన పాపమో నన్ను ఇలా పట్టి పీడిస్తున్నది. బ్రతుకు మీద ఏహ్యత అనిపిస్తోంది. నాకు త్వరలో ఈ లోకం నుండి ముక్తి లభిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. అతడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. చెప్పు సుని, నన్నేం చేయమంటావు? నా బుర్ర పూర్తిగా మొద్దుబారిపోతున్నది. బావా, ఆమెకు సింగపూర్లో కంటే అమెరికాలో మంచి ట్రీట్మెంట్ దొరుకుతుందేమోననేదే ఆశ. వచ్చింది భయంకరమైన వ్యాధి. ఒక్క నిమిషం మనసును స్థిరం చేసుకోవాలన్నట్లుగా ఆగాడు. క్రిస్మస్కు అమ్మ మావయ్య వస్తున్నారు. పండగ అయిపోగానే వివాహం చేసుకుందాం అంది. ఇప్పుడు వాళ్ళు ఈ కారణంతోనే క్రిస్మస్కు ముందే వస్తున్నారు. ఆమెను అమెరికా తీసుకువెళ్తున్నారు. దుఃఖాన్ని నిగ్రహించుకోలేకపోతున్నాడు. ఊరుకో బావా, నువ్వు ధైర్యంగా ఉంటేనే జెన్నిఫర్ ధైర్యంగా ఉంటుంది. రోగికి ధైర్యమే కొంతవరకు ఉపశమనం అంది ఓదారుస్తున్నట్లుగా. ఎవరే ఫోన్ చేసింది అంటూ వచ్చాడు ప్రహ్లాదరావు. సింగపూర్ నుంచి బావ మరొకసారి కష్టాల్లో పడ్డాడు. జెన్నిఫర్కు బ్లడ్ క్యాన్సర్ అట దిగులుగా చెప్పింది. ఆ మాట వింటూనే ఆయన ఒక్క క్షణం ఉక్కిరి బిక్కిరయ్యాడు. కళ్ళు తళుక్కుమని మెరుస్తూ ఉండగా కూతురి వైపుకు మరొక అడుగు వేసి, దానికి నువ్వెందుకు ఏడుస్తావు, సంతోషించక అన్నాడు. బిత్తరపోయింది సునీత తండ్రి మాటలకు. ఇక బావతో నీ పెళ్లికి ఏ అడ్డంకి లేదన్నమాట. ఇప్పుడైనా జాగ్రత్తగా ప్రవర్తించి పైకి వాడిని ఓదారుస్తున్నట్టుగా 4 మంచి మాటలు చెప్తూ నీ దారికి తెచ్చుకో. అమ్మయ్య, ఇంత ఆస్తి మనకు కాకుండా పోతుందేమోనని దిగులు పడి చేస్తున్నాను. దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టే ఆ మాయదారి దానికి అంత మంచి రోగం తెచ్చిపెట్టాడు. ఇక దాని ఆట కట్టు. ఇదిగో, ఈ క్షణం నుంచి విశ్వాన్ని దూరంగా ఉంచు అన్నాడు హుషారుగా వెనక్కి తిరుగుతూ. సునీత ఫోన్ పక్కనే శిలాప్రతిమలా నిలబడిపోయింది. సుధీర్ లోపల కాలు పెడుతూ ఉండగానే రంగేళి నవ్వుతూ, మీ జగదాంబను చిదంబరం గారు ఆయన మిత్రుడు ఒక ఆయన టీవీ డైలీ సీరియల్ మొదలు పెడుతూ ఉంటే అందులో ఫిక్స్ చేయించారు. 2-3 ఏళ్ల వరకు దిగులు లేదు. ఆమె రోజు టీవీలో కనపడేలా ఆ కథలో ఒక ముఖ్యమైన పాత్రట అది అంది. థ్యాంక్స్ మేడం అన్నాడు సుధీర్. నాకు కాదు, చిదంబరం గారికి చెప్పు అంది. అన్నట్టు సుధీర్, నీకు ఒక మంచి విషయం చెప్పడం మర్చిపోయాను. నిన్న చిదంబరం గారు నాకు ఒక సినిమా కథకు అవుట్లైన్స్ రాసి, నువ్వు తెలుగులోనో ఇంగ్లీష్లోనో నాటకాలు చదువుంటావు కదా, నువ్వు అనుభవంతో మంచి డ్రామాను ఈ కథలో సృష్టించి మనిద్దరినీ కూర్చుని డిస్కస్ చేసి దానికి ఒక రూపం తెస్తే, ఆయన ప్రేక్షకుల నాడి బాగా తెలిసిన వారు గనక తన టెక్నిక్ అంతా ఉపయోగించి ఓ హిట్ పిక్చర్ తీయాలని, వీలైనంత వరకు అందులో మనిద్దరిని ముఖ్య పాత్రల్లో పెట్టి తీయాలని ఆయన ఉద్దేశం. కనురెప్పలు మూస్తూ తెరుస్తూ అంది. సుధీర్ తన్మయంగా ఆమెనే చూస్తున్నాడు. ఆమె మాటల్ని తాదాత్మ్యంగా వింటున్నాడు. తెర మీద ఈరోజు బ్రహ్మాండంగా వెలిగిపోతున్న ఈమెతో హీరోగా వేయటం కంటే మించిన అదృష్టం తనకి ఇంకే ఉంటుంది. అవును సుధీర్, ఇంతకీ రాంబాబుని ఏం చేసావు, పట్టుకున్నావా లేదా? ఆకాశ వీధుల్లో తిరుగాడుతున్న అతన్ని పట్టుకుని కిందకు గుంజుతున్నట్టుగా అడిగింది. అతడు ఉలిక్కి పడుతూ, దొరికాడు కానీ మీ ముందుకు రావటానికి భయపడుతున్నాడు అన్నాడు నసుగుతున్నట్టుగా. భయం దేనికి, సిగ్గుపడాలి కానీ. తప్పు చేసిన వాళ్ళు నా తల్లిదండ్రులైనా సరే నేను వదలను. అతడు నా దగ్గరకు వచ్చి తీరాలి. మర్యాదగా రాకపోతే మనుషుల్ని పంపించి బలవంతంగానైనా రప్పిస్తాను. ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. భయంగా చూశాడు సుధీర్ ఆమె వంక. సునీత, విశ్వం ఎదురెదురుగా కామత్ హోటల్ గదిలో కూర్చున్నారు. నాకేం చేయాలో అర్థం కావటం లేదు. వీలుంటే మీరు సింగపూర్ వెళ్ళి రాకూడదు, ఒకసారి బావకు ధైర్యంగా ఉంటుంది అంది. విశ్వం ఆలోచిస్తున్నట్టుగా ఆగాడు. వెళ్ళటం అనేది ప్రాబ్లం కాదు, అసలు వాడు ఫోన్ మీద దొరకటం లేదు. నువ్వు చెప్పినప్పటి నుంచి వాడి కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాను. సెల్ ఆఫ్ చేసి కూర్చున్నాడు. ఆఫీసుకు చేస్తే రావటం లేదన్నారు. వాడితో ఓసారి మాట్లాడిన తర్వాత అవసరం అనుకుంటే తప్పకుండా వెళ్తాను చెప్పాడు. తగ్గుతుందా జబ్బు? దిగులుగా విశ్వం మోహన్లకు చూస్తూ అంది. బాగా భయపడుతున్నాడు. ఏ స్టేజ్లో ఉందో తెలిస్తే మనం ఏ డాక్టర్నైనా అడగొచ్చు. వాడి కోసం మళ్ళీ రాత్రికి ప్రయత్నిస్తాను. ఎన్నాళ్ళు ఆఫ్ చేసి కూర్చుంటాడు? అమెరికాలో ట్రీట్మెంట్ అంటే చాలా ఖర్చుతో కూడిన పని అనుకుంటాను కదూ. అక్కడ వాళ్ళ పరిస్థితి ఏమిటో మనకు తెలియదు. ఇక్కడ బావకు ఆస్తులు బాగానే ఉన్నాయిగా, అవసరం అనుకుంటే వాటిని అమ్మైనా డబ్బును ఉపయోగించవచ్చు. అసలు నన్ను పిచ్చెక్కిస్తున్న ప్రశ్న మరొకటి ఉంది. పరువు అంటూ ఇక్కడ ఆ రాక్షస్ మెడలో 3 ముళ్ళు వేసి తీసుకువెళ్ళాడు. దాన్ని ఏం చేశాడో తెలీదు. జెన్నిఫర్ను పెళ్లి చేసుకున్నాడో లేదో తెలీదు. ఆమెను పెళ్లి చేసుకుని ఉంటే రంగుల్ని ఆ ఇంట్లోనే ఉంచుకున్నాడా?
ఏంటో బావ జీవితమే అంతా గందరగోళంగా ఉన్నట్టుంది. సునీత, నీ మాటలు చూస్తూ ఉంటే నువ్వెంత ఆదుర్దాలో ఉన్నావో అర్థమవుతుంది. దాని విషయం మర్చిపో. వాళ్ళు అడ్జస్ట్ అయిపోయి ఉంటారులే ఈ పాటికి. ఇక డబ్బు విషయం చూద్దాం. అంతగా అవసరం వస్తే ఏదో ఒకటి చూద్దాం. ఫారిన్ ఎక్స్చేంజ్తో కూడిన పని కదా. $5,000 మించితే ఆర్బీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇద్దరూ మౌనంగా చాలాసేపు ఎవరి ఆలోచనల్లో వాళ్ళు కూర్చుండిపోయారు. నా మనసు ఏమీ బాగోలేదు, ఇన్స్టిట్యూట్కి రాను, అందుకే మీకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మంది. అసలు సింగపూర్ వెళ్ళటమే బావ చేసిన ప్రథమ తప్పిదమేమో అనిపిస్తుంది అంది దిగులుగా. నాన్నకు చెప్పావా జెన్నిఫర్ జబ్బు విషయం? అడిగాడు విశ్వం. ఆయన గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. వెళ్దాం పదండి. విసురుగా బయటకు వచ్చేసింది. అరే సుధీర్, నువ్వెవరి దగ్గర రా సెక్రటరీని అంటూ ఉద్యోగం ఏడుస్తున్నది అడిగాడు ప్రహ్లాదరావు. సుధీర్ రంగేళి ఇంటికి వెళ్ళటానికి తయారవుతూ ఉండగా అతడి గదిలోకి దూసుకొచ్చి 10 గంటల ఫ్లైట్కి రంగేళి మద్రాసు ఓ 2 గంటల డబ్బింగ్ పని ఉంటే వెళ్తున్నది. ఆమెను ఎయిర్పోర్ట్కి తీసుకువెళ్ళి ఫ్లైట్ ఎక్కించాలి. ఆమె అక్కడ ఉండేది ఒక్కరోజే అవటంతో తాను వెళ్ళటం లేదు. చిదంబరం గారు వేరే పని మీద బొంబాయి వెళ్ళారు. ఇప్పుడు నా బుర్ర పాడు చేయబోకు నాన్న, నేను అర్జెంటు పని మీద వెళ్తున్నాను. రాత్రికి వచ్చిన తర్వాత మాట్లాడుకోవటమో పోట్లాడుకోవటమో మొదలు పెడదాం అన్నాడు విసుగ్గా. నువ్వు నా కొడుకువేనా అసలు? ఆయన మాటకు కోపం వచ్చింది సుధీర్కి. ఏమో, ఇన్నాళ్ల బట్టి నువ్వు అంటూ ఉంటే నేను అనుకుంటున్నాను, నీకే తెలియాలి నిజానిజాలు. తండ్రిని మోసం చేసేవాడిని కొడుకు అనర్రా, త్రాష్టుడు అంటారు. తల్లి వంటింట్లో నుంచి వచ్చింది కొడుకు టిఫిన్ ప్లేట్ తీసుకుని. ఏంటండి వాడితో పొద్దున్నే గోల అంటూ. సుధీర్ ప్లేట్ అందుకుని హాల్లో సోఫాలో కూర్చున్నాడు. సునీత తండ్రి మాటలైతే వింటున్నది కానీ ఆమె ఇప్పుడు ఆయనతో మాట్లాడటమే తగ్గించింది. అసలు నువ్వు ఈ ఇంటికి శనివి, కన్నావిద్దరిని, ఎందుకు పనికిరాని దద్దమ్మల్ని అన్నాడు భార్యని. ఆమె ఆయన మాటలకు బిత్తరపోయింది. రవీంద్ర అమ్మేయమంటే పొలాలకు బేరం కుదిర్చాను. ఇవాళ రేపో భయాన తీసుకుని వాడికి ఫోన్ చేసి చెబుదాం అనుకుంటున్నాను. ఈలోగా ఈ త్రాష్టుడు ఆ సినిమా తారకి ఏం చెప్పాడో ఏమో, నేను కుదిర్చిన బేరం చెడగొట్టి ఆమె చేత కొనిపిస్తున్నాడు. ఏమంటున్నావు మళ్ళీ అన్నాడు విసురుగా సోఫాల నుంచి లేస్తూ సుధీర్. అవునురా, 100 సార్లు అంటాను, నా పరువు తీయటానికి నాకు పుట్టిన చాండాలుడివి. బావ పొలం విషయంలో నువ్వు జోక్యం చేసుకున్నది ఆ ఊరి పెద్ద మనుషుల ముందు నన్ను వెధవం చేయాలనే కాదు. నువ్వు చెప్పే గోలేమిటో నాకేం అర్థం కావటం లేదు. బావ పొలాల విషయంలో నేను కల్పించుకోవటం ఏంటి? నా పని సినిమాల సంగతి చూడటం వరకే. ఆమె ఏం కొనుక్కుంటున్నదో ఎవరితో తిరుగుతున్నదో నాకు అనవసరం అన్నాడు సుధీర్. మన రైతులు వచ్చి నానాగోల చేసి వెళ్ళారు. రోజులు ఎట్లా ఉన్నాయి? పొలం చేస్తున్న రైతులకు తెలియకుండా అమ్మితే ఊరుకుంటారా? మనం అమ్మాలి అంటే వాళ్ళకే అమ్మాలి, లేదా వాళ్ళు చెప్పిన వాళ్ళకి అమ్మాలి. నన్ను తిట్టకుండా తిట్టి వెళ్ళారు. ఇంకా నయం చంపలేదు అన్నాడు రంకెలు పెడుతూ. మన పొలం మన ఇష్టం వచ్చిన వాళ్ళకి అమ్ముకుంటామండి, మధ్యలో కాదనేటందుకు వాళ్ళెవరు? మీరందరికీ మెలికలు పెడుతూనే ఉంటారు. ఆ మాత్రం వాళ్ళని సముదాయించుకోలేకపోయారా? వాడిని ఆడిపోసుకోకపోతేనో అంది భార్య. ఆమెకు బాగా కోపం వచ్చింది అంత వయసు వచ్చిన కొడుకుని తిడుతూ ఉంటే. ఇంట్లో పడి తింటున్నది కాక ఇంటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదే. చెప్పు తీసి కొట్టాలే నిన్ను వాడిని కూడా అన్నాడు ప్రహ్లాదరావు. నాన్న, అసలు బావ ఆ పొలాన్ని అమ్ముదాం అనుకుంటున్న విషయమే నాకు తెలీదు. ఆమె సింగపూర్ నుంచి వచ్చింది. బావ సింగపూర్లోనే ఉన్నాడు. వాళ్లకు అక్కడ ఏం లావాదేవీలు ఉన్నాయో నాకు తెలీదు. నువ్వు అనవసరంగా నోరు పారేసుకోబోకు. అమ్మను కానీ నన్ను కానీ అంటే నేను ఊరుకోను. మర్యాదగా ఉండదు చెప్తున్నాను. ఆయన అరుపులని తిట్లను భరించలేక అన్నాడు. ఏం చేస్తావోయ్ మర్యాదగా ఉండకపోతే? మీదికి వస్తూ అన్నాడు ప్రహ్లాదరావు. ఇక కోపాన్ని నిగ్రహించుకోలేకపోయాడు సుధీర్. ఇందాక నువ్వు అన్నావే అదే చేస్తాను అంటే తండ్రినైనా చూడకుండా చెప్పు తీసి కొడతావుట్రా? మళ్ళీ ఈ గడపలో కాలు పెట్టావుంటే కాళ్ళు ఎరగొడతాను అన్నాడు పూనకం వచ్చిన వాడిలా ఊగిపోతూ. ఏంటి అంత రేజైపోతున్నావు? నీకు అమ్మకంలో వచ్చే కమిషన్కి ఏమైనా అడ్డం పడిందా ఆమె అన్నాడు సుధీర్ ఎగతాళిగా. పళ్ళు రాళ్ళ కొడతాను వెధవాగుడు వాగావంటే. వాకిట్లో కారు హారం చప్పుడైంది. చేతిలో ఉన్న టిఫిన్ ప్లేట్ను నేలకేసి కొట్టి, ఈయనకు కొడుకుగా ఈ ఇంట్లో ఉండటం అంత బుద్ధి తక్కువ మరొకట్లేదు అంటూ హాలు గడప దాటేశాడు. అవునవును, నువ్వు నా కొడుకు అని చెప్పుకోవాలన్నా నాకు అసహ్యంగానే ఉంది. ఉసేయ్, మీ అమ్మ కూతుళ్ళిద్దరిలో ఎవరైనా వాడిని ఇంట్లోకి రానిచ్చినా, తిండి పెట్టినా గొంతు పిసుకు చంపేస్తాను అరిచాడు ప్రహ్లాదరావు.
ఆ సాయంత్రం మద్రాసు ఫ్లైట్లో దిగిన రంగేళిని కారులో ఇంటికి తీసుకొస్తూ, మీకు సింగపూర్లో రవీంద్ర అనే ఆయన తెలుసా మేడం అని అడిగాడు. రంగేళి భురుకుటి ముడివేసింది. రవీంద్ర? ఆయనెవరు? మీరు ఆయన పొలాల్ని కొంటున్నారట కదా? పెద్దగా నవ్వేసింది రంగేళి. ఆ పొలాలు ఆయనవా? నాకు తెలీదు. చిదంబరం గారి బంధువులు ఎవరో అక్కడి నుండి ఫోన్ చేసి చెప్తే ఈయన తన రెండో సినిమాకి నాకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ బదులు పొలాలు నీ పేరును కొంటున్నాను అన్నారు. మీ ఇష్టం అన్నాను, అంతే. అవును, ఆ విషయం నీకెవరు చెప్పారు అడిగింది. మా నాన్న చెప్పాడు. ఆయనకెలా తెలుసుట? ఆ రవీంద్ర ఆయనకు మేనల్లుడు, నాకు బావ. ముందు సీట్లో కూర్చున్న సుధీర్ మొహాన్ని బయటికి తిప్పేశాడు. సుధీర్ వెళ్ళిపోయాక రంగేళి పడుకోబోతూ ఉండగా ఫోన్ మోగింది. చిదంబరం గారేమోనన్నట్లుగా ఫోన్ ఎత్తితే జెన్నిఫర్. అమ్మగారు అంది ఆ కంఠం వింటూనే. రంగులు, నాకు సాయం చేయాలి, అది నువ్వే చేయగలుగుతావు. చెప్పండమ్మా. ఇక్కడ మీరు నాకు అప్పచెప్పిన పనులు చాలా వరకు అయినట్లే. ఇక మా అమ్మ నాన్న ఎక్కడున్నారో పట్టుకోవాలి అంది. రంగులు, నాకు ఇక గతం మీద ఆసక్తి లేదు, ఆరాటం లేదు. అంతా భవిష్యత్తు మీదే అంది చాలా భారంగా జెన్నిఫర్. ఏమైంది అమ్మగారు? ఆదుర్దాగా అడిగింది రంగేళి. రేపు రవీంద్ర హైదరాబాద్ వచ్చేస్తున్నాడు. ఆయన్ను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత ఇక నీదే. ఎన్నాళ్ళు ఉంటారమ్మా ఇక్కడ బావగారు? శాశ్వతంగా ఉంటారు. మరి మీరు రావటం లేదా? నేను అమెరికా వెళ్ళిపోతున్నాను. జెన్నిఫర్ కంఠం చాలా లోతుగా దిగులుగా ఉన్నట్లు అనిపించింది రంగేళికి. అదేంటి అమ్మగారు, బాబుగారిని అలా వదిలేసి ఎందుకు వెళ్తున్నారు? నువ్వు ఉన్నావనే ధైర్యంతో ఆ క్రూర మృగాల నడుమకు పంపుతున్నాను. నువ్వే ఆయనకు రక్షణ కల్పించాలి అంది జెన్నిఫర్. నాకేం అర్థం కావటం లేదు అమ్మగారు మీ మాటలు. భయంగా అంది రంగులు. ఆమెకు అక్కడేదో జరగరానిది జరిగినట్లే అనిపిస్తుంది. లేకపోతే బాబుగారిని వదిలి ఆమె అమెరికా ఎందుకు వెళ్ళిపోవాల్సి వస్తుంది? నీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే నాకు మరణం అతి సమీపంలోకి వచ్చిందని చెప్పటమే. ఆమెకు దుఃఖం వస్తున్నట్లుగా గొంతు బొంగురిపోయింది. అదేమిటమ్మా, అసలు ఏమైంది? రంగేళికి ఆదుర్ద మరింతగా ఎక్కువైంది. మీరు బాబుగారు తగులాడుకున్నారా అమ్మా? విడిపోవాలనుకుంటున్నారా? కాదు రంగులు, మమ్మల్ని ఆ ప్రభువే వేరు చేస్తున్నాడు. నాకు ఆరోగ్యం బాగోలేదు. డాక్టర్లు బ్లడ్ క్యాన్సర్ అన్నారు. నేను ఇంకా ఎక్కువ రోజులు బతకను. అమ్మగారు! పెద్దగా అరిచింది రంగేళి. అవతల ఫోన్ క్లిక్కుమన్న శబ్దం. ఒడివడిగా మళ్ళీ డయల్ చేసింది. ఎన్నిసార్లు చేసినా ఎంగేజ్ శబ్దమే వస్తున్నది. జెన్నిఫర్ ఫోన్ పక్కన పడేసింది. తర్వాత మరొక గంటకు ఫోన్ రింగ్ అయింది. ఫోన్ ఎందుకు పక్కన పెట్టేశారా అమ్మగారు? డాక్టర్లు సరిగ్గా చూసారా అమ్మా అడిగింది. సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకున్నాను రంగులు. ప్రభువు నిర్ణయాన్ని ఎవ్వరూ కాదనలేరు. నేనేం పాపం చేశానో నాకు తెలుసు. వివాహమైన ఒక జంటను విడదీస్తే ప్రభువు ఊరుకుంటాడా రంగులు అంది. ఎవరికి చేశారమ్మా అలా అనుమానంగా అడిగింది. నీకే రంగులు. నీ మెడలో ఆయన మంగళసూత్రం కట్టిన తర్వాత నేను మీకు అడ్డుగా నిలబడి వాటిని నీ మెడలో నుంచి తీసేయించాను. మిమ్మల్ని విడదీయాలనే ఉద్దేశంతోనే వివాహం చేయటం ప్రభువుకు ఆగ్రహం తెప్పించదా? రంగేళి దుఃఖం ఆపుకోలేకపోతున్నది. కాదమ్మా, మీరేం చెయ్యలేదు. పాపినైనా నాకు శిక్ష విధించారు. ఓ న్యాయమూర్తిలా ప్రవర్తించారే తప్ప మీరే తప్పు చెయ్యలేదమ్మా. ఇప్పుడు గతం గురించి మాట్లాడొద్దు రంగులు, భవిష్యత్తు గురించి ఆలోచించు. ఇక ఆయన నీ ఆస్తి. ఆయన్ను కాపాడుకోవలసిన బాధ్యత నీదే. ఆమె మాటలకు నోట మాట రాలేదు రంగేళికి. వద్దమ్మా వద్దు, ఆ మాట మాత్రం అనొద్దు. మీ ఆరోగ్యం బాగుపడుతుంది. మీరు మామూలుగా లేచి తిరుగుతారు. మీరిద్దరూ కళకళలాడుతూ సంసారం చేస్తూ హాయిగా ఉంటారు అమ్మగారు. ఇది నా ఆశ, కోరిక, నమ్మకం. నా నమ్మకం ఎప్పుడూ ఒమ్ము కాదు. జెన్నిఫర్ నీరసంగా నవ్వింది. నీ మనసు ఏమిటో నేను ఎప్పుడో గ్రహించాను రంగులు. మీలాంటి వాళ్ళ ఆ కోరికలే నేను బ్రతికే ఈ కొద్ది రోజులు నన్ను నవ్వుతూ బ్రతికేలా చేస్తాయి. కానీ ఒక్కటి గుర్తుంచుకో, నేను ఎక్కువ రోజులు బ్రతకటం అనేది జరిగే పని కాదు. అందుకే నీ మనిషిని నీకు అప్పగిస్తున్నది. ముందు జాగ్రత్తలు చెప్తున్నదేను. నీ చుట్టూ రాక్షసులున్నారు. అమ్మగారు, నా మాట ఒకసారి వింటారా? నువ్వు చెప్పేదేమీ లేదు రంగులు. నాకు నేను చెప్పింది చేయటమే నీ పని. మా అమ్మ మావయ్య 3 రోజుల క్రితం వచ్చారు. నేను వాళ్లతో అమెరికా వెళ్ళిపోతున్నాను. వాళ్ళు ఇంకొక రోజు కూడా నన్ను ఇక్కడ ఉండనేరు.
అందుకే రేపు సాయంత్రం రవీంద్రను హైదరాబాద్ విమానం ఎక్కిస్తున్నాను. ఆయన నాతో పాటు అమెరికా వస్తానని పట్టుబట్టి ఏడుస్తూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. వద్దు, ఆయన్ను నాతో రానియను. నేనే ఆయనకు ఆయన సమ్మతించేలా ఒక కారణం చెప్పి హైదరాబాద్ పంపిస్తున్నాను. అమెరికా వచ్చి ఏం చేస్తాడు? శిథిలమైపోతున్న ఈ శరీరాన్ని చూస్తూ తను కృంగి కృషించి చచ్చిపోవటానికా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆయన్నో అక్కడ ఓ గదిలో ఇక్కడికి రాకుండా కట్టిపడేసినా నేను సంతోషిస్తాను. అమ్మగారు, ఆయనకు మీరు ఏం చెప్పి పంపిస్తున్నారు? ఆమె ఇక తన మాట వినదని నిశ్చయానికి వచ్చి అంది. నాకు ట్రీట్మెంట్కు చాలా డబ్బు కావాలి రంగులు. మా కుటుంబం అంత ఖర్చును భరించే స్థితిలో లేదు. కనుక హైదరాబాద్ వెళ్ళి వీలైనంత డబ్బు సమకూర్చుకొని రమ్మని చెప్పి పంపుతున్నాను. నాకు తెలుసు ఆయన నా కోసం ఏమైనా చేస్తారని. అందుకే వెంటనే అంగీకరించి బయలుదేరాడు. నేను చెప్పింది ఒక మిషే. నాకు ఏ డబ్బు అవసరం లేదు. అయినా నిరుపయోగమైన ఈ పనికి అన్ని వేల డాలర్లను ధారపోయటం అంత తెలివి తక్కువ పని మరొకటి లేదు. అక్కడికి వచ్చిన ఆయనను తిరిగి బయలుదేరకుండా చూడాల్సిన బాధ్యత నీది. రేపు సాయంత్రం నా అర్ధప్రాణం నా నుండి శాశ్వతంగా దూరం అవుతుంది. నేను అమెరికా వెళ్ళిన కొద్ది రోజులకే మిగిలిన ఈ సగప్రాణము కనుమరుగవ్వగా శరీరం మట్టిలో కలిసిపోతుంది. నాకు తెలుసు ప్రభువు మరొకసారి జన్మనిచ్చి ఈ భూమి మీదకు పంపుతాడని. అప్పుడు ఆ సగప్రాణం ఎక్కడున్నా వెతుక్కుంటూ వెళ్ళి ఆయన దగ్గరకు చేరతాను. రంగేళి ఆమె మాట వింటూనే ఏడవసాగింది. ఆయన నీ భర్త రంగులు. ప్రభువుకు మిమ్మల్ని వేరు చేయటం ఇష్టం లేకనే ఈ పని చేశాడు. ఆయన కోరికను పాపినైనా నేను శిరసా వహించక తప్పదు అంది జెన్నిఫర్. రంగేళి నిర్లిప్తంగా నవ్వింది. ఆయన నాకు భర్త ఎలా అవుతారమ్మా? తగుదునా అని మోసం చేసి ఆయన చేత తాళి కట్టించుకున్నంత మాత్రాన భార్యనని చెప్పుకుందామన్నా కాలేనమ్మా. మీకు తెలుగు వచ్చు కదూ? ఇలాక అనే పదానికి అర్థం మీకు తెలుసో తెలీదో. నేను ఈ సినీ రంగపు రంగుల ప్రపంచంలో ఓ మగ మనిషికి ఇలాకానై నా సామ్రాజ్యాన్ని నేను నిర్మించుకుంటున్నాను. దానిని కాపాడుకుంటూ సుస్థిరం చేసుకునేందుకు ముందు ముందు ఇంకెంతమందికి ఇలాక అవ్వాలో నాకే తెలీదు. అలాంటి నేను బాబుగారికి భార్యనంటూ ఆయన మరోసారి మోసం చేయమంటారా? అలా చేసి నన్ను నేను హీనపరుచుకోమంటారా? వద్దమ్మా, వద్దు. అలాంటి ఆలోచన నా మనసులోకి రానియొద్దు. అంత పవిత్రమైన మనిషిని అపవిత్రుని చేయమని నన్ను అడగొద్దు. రంగులు అంది ఆవేశంగా జెన్నిఫర్. అయితే మీరు చెప్పినట్లుగా ఆయన ఇక్కడ ఎన్నాళ్ళున్నా కంటికి రెప్పలా కాపాడగలనని మాట ఇవ్వగలను. మీరు అందులో సందేహించాల్సిన పనే లేదు. మీ అమెరికా నెంబర్ చెప్పండి. మనిద్దరం తరచూ మాట్లాడుకుంటూనైనా కొంతవరకు శాంతిని పొందుదాం అంది. థ్యాంక్ యూ రంగులు, థ్యాంక్ యూ. నువ్వెంత ఉన్నతురాలివి. ఒక్కటి మాత్రం మనసులో పెట్టుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన హైదరాబాద్ వచ్చినట్లుగా ఆయన వాళ్లకు తెలియనివ్వబోకు. ముఖ్యంగా ఆయన మేనమామకు. ఆయన గనక వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ ముసలాడు చంపేస్తాడు. మర్చిపోయాను, సుధీర్ నీ దగ్గరే ఉన్నాడు కదూ? అతడికి తెలిసిన కొంపలు అంటుకుంటాయి, జాగ్రత్త అంది జెన్నిఫర్. మీరు ఆ విషయంలో బెంగ పెట్టుకోవద్దమ్మా. ఈనాడు నేను రంగుల్ని కాదు, రంగేళిని. నన్ను కాదని ఎవరూ ఏమీ చేయలేరు. నేను సుధీర్కి కూడా కనపడినవను. ఒకవేళ కనపడినా అతడేం చేయలేడు. అతడు అర్భకుడు అంది దృఢంగా. జెన్నిఫర్ ఫోన్ ఆఫ్ చేస్తూనే రంగేళి సెల్ తీసుకుని పక్క గదిలోనే పడుకొని నిద్రపోతున్న సుధీర్ నెంబర్కు డైల్ చేసింది. ఎస్ మేడం. నిద్ర మత్తుతో కూడిన సుధీర్ గొంతు. 4 గంటల కల్లా నన్ను లేపాలి. కారు రెడీ చేసి ఉంచాలి. చిలుకూరు వెళ్తున్నాం అంటూ ఫోన్ ఆఫ్ చేసింది. 2 చేతులు ఎత్తి గోడకున్న వెంకటేశ్వర స్వామి ఫోటోకు దండం పెట్టింది. స్వామి, అమ్మగారికి నయం కావాలి. ఆమె మామూలు మనిషి బాబుగారికి భార్యగా 100 ఏళ్లు బ్రతకాలి. నా ఈ కోరికను చెప్పుకునేటందుకే రేపు నీ దర్శనానికి వచ్చి నీకు 11 ప్రదక్షిణాలు చేస్తున్నాను. తిరిగి అతి త్వరలోనే నా కోరిక తీర్చినందుకు గాను కృతజ్ఞతతో 108 ప్రదక్షిణాలు చేసే అవసరం కలిగేలా దీవించు తండ్రి అంది. త్వరగా నిర్ణయాలు తీసుకోవటం మొదలుపెట్టింది. అవసరమైతే జెన్నిఫర్ మాటల్ని తోసిపుచ్చి ఆమెను ఎగర్తించడానికే నిర్ణయించుకుంది. 16వ భాగం సమాప్తం. 17వ భాగంలో ఈ ధారావాహిక ముగింపును వినేద్దామండి. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.